అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ మరో బాంబు పేల్చింది. సెబీ చైర్పర్సన్ మాధవి పురి బచ్పై హిండెన్బర్గ్ రీసెర్చ్ సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్లలో మాధవి పురి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని హిండెన్బర్గ్ తాజాగా ఆరోపించింది. అదానీకి చెందిన మారిషస్ ఆఫ్షోర్ షెల్ సంస్థల వివరాలను తెలుసుకోవడంలో సెబీ ఆసక్తి చూపకపోవడం తమను ఆశ్చర్యపరిచిందని తెలిపింది. నియంత్రణ సంస్థల జోక్యం లేకుండా అదానీ పూర్తి విశ్వాసంతో కార్యకలాపాలు సాగించడం గమనించాలని తెలిపింది హిండెన్బర్గ్. సెబీ చైర్పర్సన్ మాధవితో అదానీ సంస్థల సంబంధాలను వివరించడం ద్వారా దీన్ని అర్థం చేసుకోవచ్చని వివరించింది. విజిల్ బ్లోయర్ పత్రాల ప్రకారం గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ నియంత్రణలో కొన్ని ఆఫ్షోర్ బెర్ముడా, మారిషస్ ఫండ్లు ఉన్నాయని ఆరోపించింది. ఇందులో మాధవీపురి, ఆమె భర్త ధావల్ బచ్లకు వాటాలు ఉన్నాయని తన తాజా నివేదికలో ఆరోపించింది హిండెన్బర్గ్. ఇక సెబీ చైర్పర్సన్ మాధవి, ఆమె భర్త ధావల్ బచ్లకు వాటాల నికర విలువ $10 మిలియన్ ఉండొచ్చని తెలిపింది. భారత కరెన్సీ ప్రకారం వీటి విలువ సుమారు 83 కోట్లు. అయితే హిండెన్బర్గ్ వ్యాఖ్యలపై సెబీ ఇంకా స్పందించలేదు. ఇక అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విలువను కృత్రిమంగా పెంచేందుకు అవకతవకలకు పాల్పడిందని, కంపెనీల ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందని ఆరోపిస్తూ గత ఏడాది జనవరిలో హిండెన్బర్గ్ నివేదికను వెలువరించింది. దీంతో అదానీ గ్రూప్ సంస్థల మార్కెట్ విలువ $150 బిలియన్ మేర పతనమైన మళ్లీ దాదాపు పూర్వస్థాయికి చేరుకుంది. సెబీ, సుప్రీంకోర్టులు కూడా అదానీ గ్రూప్నకు క్లీన్ చిట్ ఇచ్చాయి. ఇప్పుడు మరోసారి హిండెన్బర్గ్ బాంబు పేల్చింది. నిన్న ఉదయమే తమ సోషల్ మీడియా ఖాతా ఎక్స్లో సంథింగ్ బిగ్ సూన్ ఇండియా అంటూ పోస్ట్ చేసింది హిండెన్బర్గ్. ఈ పోస్ట్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. త్వరలో ఏ కంపెనీపై హిండెన్బర్గ్ బాంబు పేల్చబోతుందో అని నెట్టింట్లో టెన్షన్ కనిపించింది. ఈసారి ఏ కంపెనీనైనా రిపోర్టు రిలీజ్ చేయబోతుందో అన్న ఆందోళన కనిపించింది. చివరికి రాత్రి సెబీ చైర్పర్సన్ను టార్గెట్ చేస్తూ నివేదికను వెల్లడించింది హిండెన్బర్గ్. గత ఏడాది జనవరి 23న హిండెన్బర్గ్ రిలీజ్ చేసిన రిపోర్టును భారతీయ ఇన్వెస్టర్స్ అందరూ ఇప్పటికీ మర్చిపోలేదు. అదానీ గ్రూప్ తమ లిస్టెడ్ కంపెనీల షేర్ల ధరలను కృత్రిమంగా పెంచిందని, ఆర్థిక మోసాలకు పాల్పడినట్టుగా హిండెన్బర్గ్ ఆరోపించింది. షేర్ల ధరలు పెరిగిన తర్వాత వాటిని తనఖా పెట్టి రుణాలు పొందిందంటూ ఆరోపించింది. డొల్ల కంపెనీల ద్వారా అవినీతి, అక్రమ నగదు బదలాయింపులకు పాల్పడుతోందని విమర్శించింది. దీంతో అప్పట్లో అదానీ గ్రూప్ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఇక స్వయంగా గౌతమ్ అదానీ రంగంలోకి దిగి ఈ ఇష్యూపై క్లారిటీ ఇచ్చి ఇన్వెస్టర్స్, రుణదాతల్లో విశ్వాసాన్ని నింపడంలో విఫలమయ్యారు. దీంతో అదానీ గ్రూప్ షేర్లు దారుణంగా పతనమయ్యాయి. మరోవైపు హిండెన్బర్గ్ రిపోర్టు వెనుక చైనా హస్తం ఉందన్న ఆరోపణలు ఆ సమయంలో వినిపించాయి.